ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త. తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో, నేను చాటైనా దీటైనా దేవుడు లేరిలలో. నీ వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో, నీ సాటైనా దీటైనా దేవుడు లేడిలలో. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త. తన చేతిలో రోగాలు లయమైపోయేను, తన చూపుతో దయ్యాలు విలవిలలాడెను. తన చేతిలో రోగాలు లయమైపోయేను, తన చూపుతో దయ్యాలు విలవిలలాడెను. తన మాటతో ప్రకృతినే శాసించిన వాడు, తన మాటతో ప్రకృతినే శాసించిన వాడు. నీటిపై తీపిగా నడిచిన వాడతడు, నీటిపై తీపిగా నడిచిన వాడతడు. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త. పడదాం. ఆశ్చర్యకరుడు కోసం తన ప్రాణాన్ని బలించిన వాడతడు, మన కోసం సజీవుడై లేచిన వాడతడు. మన కోసం తన ప్రాణాన్ని బలించిన వాడతడు, మన కోసం సజీవుడై లేచిన వాడతడు. మన కోసం తన ప్రాణాన్ని బలించిన వాడతడు, మన కోసం సజీవుడై లేచిన వాడతడు. తన శాంతినే పంచిపెట్టిన శాంతమూర్తి యేసు, తన శాంతినే పంచిపెట్టిన శాంతమూర్తి యేసు. తన సర్వాన్నే దారబోసిన త్యాగశీలి క్రీస్తు, తన సర్వాన్నే దారబోసిన త్యాగశీలి క్రీస్తు. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త. పడదా. ఆశ్చర్యకరుడు దేవా ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త. నీ వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో, నీకు సాటైనా దీటైనా దేవుడు లేరిలలో. నీ వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో, నీకు సాటైనా దీటైనా దేవుడు లేరిలలో. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త. యేసయ్యా ఆశ్చర్యకరుడు దేవా నిత్యుడగు తండ్రి. మరొకసారి ఆశ్చర్యకరుడు యేసయ్యా. మరొకసారి ఆశ్చర్యకరుడు సమాధానకర్త. ఆమేన్.
ఆమేన్, హల్లెలూయా. దయచేసి అందరూ కూడా లేచి నిలబడదామండి. హృదయపూర్వకంగా ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు మా దేవా, మా తండ్రి, నీకు స్తోత్రం. నీ ప్రేమ ఎంతో గొప్పది దేవా. దేవా నీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవదారి తప్పిపోయిన నేను, నన్ను వెతికి రక్షించిన నా యేసయ్యా నీకు స్తోత్రం. దారి తప్పిపోయిన నేను, దరి చేరలేకపోయా, వెదకి నన్ను చేరి ఆదరించావయ్యా. దారి తప్పిపోయిన నేను, దరి చేరలేకపోయా, వెదకి నన్ను చేరి ఆదరించావయ్యా. మౌనంగా ఉండలేను, నిరతం కీర్తించెదా. మౌనంగా ఉండలేను, నిరతం కీర్తించెదా. మౌనంగా ఉండలేను, నిరతం కీర్తించెదా. మౌనంగా ఉండలేను, నిరతం కీర్తించెదా. ఏ చోటు లేని నాకు నీ తోడు తెచ్చినావు. కరుణా వాత్సల్యముతో నన్ను చేరినావయ్యా. ఏ తోడు లేని నాకు నీ తోడు తెచ్చినావు. కరుణా వాత్సల్యముతో ఆదరించావయ్యా. మౌనంగా ఉండలేను, నిరతం కీర్తించెదా. 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 సింగరా. మౌనంగా ఉండలేను, నిరతం కీర్తించెదా. మౌనంగా ఉండలేను, నిరతం కీర్తించెదా. దారి తప్పిపోయిన నేను, దరి చేరలేకపోయా, వెదకి నన్ను చేరి ఆదరించావయ్యా. దారి తప్పిపోయిన నేను, దరి చేరలేకపోయా, వెదకి నన్ను చేరి ఆదరించావయ్యా. మౌనంగా
కీర్తించేదా. హల్లెలూయా, హల్లెలూయా. దగ్గరగా స్వరమెత్తి రెండు చేతులు పైకి. మరొకసారి స్వరం ఇది బిగ్గరగా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు, వందనాలు తెలియచేస్తున్నాను. సర్వశక్తి కలిగినటువంటి దేవుడు తన ప్రేమ, తన వాత్సల్యత, తన దయ మనకు చూపించి మనందరినీ కూడా గత రాత్రి కాపాడి ఈ ఉదయకాలం సజీవులుగా ఉండి ఆయన సన్నిధిలో ఉండే అవకాశాన్ని సర్వశక్తి గల దేవుడు మనకిచ్చినందుకు నేను వ్యక్తిగతంగా ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రియ స్నేహితులారా, ఇంతవరకు స్తుతి ఆరాధన ద్వారా దేవునిని ఘనపరిచే అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ తరుణంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. మన ధ్యానాంశము క్రైస్ట్ లీడర్షిప్, క్రీస్తు నాయకత్వము. అపోస్తలుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 36వ వచనం. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానము మీరెరుగుదురు. The word which God sent to the children of Israel, preaching peace through Jesus Christ. He is Lord of all. ఈ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఏమై ఉన్నాడంటే, ఆయన ద్వారా ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి ఓ వర్తమానం దేవుడు పంపించాడు. ఆ పంపించబడినటువంటి వర్తమానం ఏంటి? ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను పంపించాడు. ఇశ్రాయేలుకు పంపిన వర్తమానం అందరికి తెలుసు. ఆ వర్తమానం పంపించినటువంటి వాడు సమాధానకరమైన వర్తమానాన్ని పంపించాడు. ఆ వర్తమానం మీకు తెలుసు. ఆ వర్తమానం ఏం చెప్తుందంటే, యేసు అందరికీ ప్రభు, యేసు అందరికీ ప్రభు, యేసు అందరికీ ప్రభు. యేసు కొందరికి మాత్రమే కాదు, అందరికీ ప్రభు అయి ఉన్నాడు. హీ ఈస్ ద లార్డ్ ఓవర్ ఆల్ హ్యుమానిటీ. సమస్త మనుష్య జాతి మీద ఆయనే ప్రభువుగా ఉన్నాడు. లార్డ్ ఓవర్ ఆల్ క్రియేషన్, సమస్త సృష్టి మీద ఆయన ప్రభువుగా ఉన్నాడు. హీ ఈస్ ద లార్డ్ ఓవర్ లివింగ్ అండ్ ద డెడ్. మృతులకును మరియు సజీవులకును ఆయన ప్రభువుగా ఉన్నాడు. ఇక నాలుగవది, హీ ఈస్ ద కింగ్ ఆఫ్ కింగ్స్, లార్డ్ ఆఫ్ లార్డ్స్. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనం. రాజులకు రాజును
ప్రభులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రముల మీదను తొడల మీదను వ్రాయబడి ఉన్నది. రెవల్యూషన్ చాప్టర్ 19 verse 16. And he has on his robe and on his thigh a name written, King of Kings and Lord of Lords. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే వాట్ ఈస్ రిటన్ ఆన్ హిస్ రోబ్, ఆయన మీద ఏం రాసి కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్. హల్లెలూయా. అలాగే దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఆయన యొక్క తొడ మీద ఏమని రాయబడి ఉందంటే సేమ్ వర్డ్ రాయబడి ఉంది. వై ఇన్ 2 places. ఆయన థై మీద ఎందుకు రాయబడింది? దేవుని బిడ్డలారా, రాజులకు రాజు, ఆయన ప్రభులకు ప్రభు వస్త్రం మీద ఉన్నది. ఎవరో ఒకళ్ళు పడి ఒకవేళ దాన్ని తుడిపేయొచ్చు, చెరిపేయొచ్చు, కానీ తొడ మీద రాయబడినటువంటిది మాత్రం ఏంటంటే ఎవరు కూడా దాన్ని తీసివేయాలనేటువంటి పేరు దేవుని సముఖంలో యేసయ్యకు ఇవ్వబడింది. దేవునికి స్తోత్రం కలుగును కాక. దేవుని వాక్యాన్ని మనం చూస్తే ఒకానొక రోజు రాజైన నెబుకద్నెజరుకు కల వచ్చింది. ఆ కల భావం ఏంటో అతనికి చెప్పేవారు ఎవరు కూడా అతనికి కనబడలేదు. అయితే ఆ స్వప్న భావము తెలియచెప్పుటకై తనకు సమయము దయచేయమని రాజును ఏంటంటే దానియేలు రాజు యొక్క అధిపతి అయిన ఆర్యోకు నడుగగా ఆర్యోకు ఆ సంగతి దానియేలునకు తెలియచెప్పును. వారు దానియేలును అతని స్నేహితులను చంపచూచిరి. అప్పుడు దానియేలు బబులోనులోని జ్ఞానులను చంపుటకై బయలుదేరిన రాజదేహ సంరక్షకుల అధిపతియగు ఆర్యోకు దగ్గరకు పోయి జ్ఞానయుక్తముగా మనవి చేశాను. రాజు నొద్ద నుండి ఈ ఆజ్ఞ ఇంత త్వరితముగా వచ్చుట ఏమని దానియేలు రాజు యొక్క అధిపతి అయిన ఆర్యోకు నడుగగా ఆర్యోకు ఈ సంగతి దానియేలునకు తెలియచెప్పాను. అప్పుడు దానియేలు రాజు సన్నిధికి పోయి స్వప్న భావము తెలియచెప్పుటకై తనకు సమయము దయచేయమని రాజును బతిమాలెను. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును మిషాయేలుకును అజర్యాకును సంగతి తెలియజేసి తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండునట్లు ఆ కల యొక్క మర్మ విషయములో పరలోకమందున దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తము ఆయనను వేడుకొనుడని వాని హెచ్చరిక చేశాను. అయ్యా, ఆ కల భావం ఏంటో మనకు తెలియజేయకపోతే మనకు మరణము సంప్రాప్తమవుతుంది. ఆ మరణం అనేది మనకు దగ్గర రాకూడదు. ఎందుకంటే మనకు ఒక ఉద్దేశంతో మనం ఇక్కడికి వచ్చిన వారము. మరణం మన దగ్గరకు రాకూడదు అనగా అంత రాత్రి యందు దర్శనము చేత మర్మము దానియేలునకు బయలుపరచబడెను. దేవుడు దర్శనమిచ్చి ఆ మర్మాన్ని దేవుడు బయలుపరిచాడు. దానియేలు పరలోకమందున దేవుని స్తుతించాడు. అబ్బా దేవా, ఎంత గొప్ప దేవుడు, ఈ మర్మాన్ని నాకు తెలియచేశావు అని. ఎట్లనగా దేవుడు జ్ఞాన బలమును కలవాడు, యుగములన్నిటినూ దేవుని నామము స్తుతినందును గాక. ఆయన కాలములను సమయములను మార్చువాడయుండి రాజులను త్రోసివేయిచు నియమించుచు ఉన్నవాడును, వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునై ఉన్నాడు. ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచును. అంధకారములోని సంగతులు ఆయనకు తెలియను. వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యొద్ద ఉన్నది. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మా పితరుల దేవా, నీవు వివేకము బలమును నాకు అనుగ్రహించి ఉన్నావు. మేమడిగిన ఈ సంగతి ఇప్పుడు నాకు తెలియజేసి ఉన్నావు. నేను నిన్ను స్తుతించుచు ఘనపరచుచున్నాను. ఎలాగనగా రాజు యొక్క సంగతి నీవే మాకు తెలియజేసిదివని దానియేలు మరలా చెప్పాను. దానియేలు గ్రంథం 2:46 నుంచి చదువుతున్నాను. అంతటా రాజుకు నెబుకద్నెజరు దానియేలునకు సాష్టాంగ నమస్కారం చేసి అతనిని పూజించి నైవేద్య ధూపములు అతనికి సమర్పింప ఆజ్ఞాపించాను. రాజుగారు వచ్చి నెబుకద్నెజరు దానియేలుకు సాష్టాంగ నమస్కారం చేసి అతను పూజించి నైవేద్య ధూపములు అతనికి సమర్పింపను ఆజ్ఞాపించారు. మరియు రాజు ఈ మర్మమును బయలుపరచుటకు
నీవు సమర్థుడవైతివే, నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములు బయలుపరచువాడునై ఉన్నాడని దానియేలునకు ప్రత్యుత్తరం ఇచ్చెను. దేవునికి స్తోత్రం. నీ దేవుడు ఎలాంటి దేవుడు అంటే, దానియేలు నువ్వు ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తున్నావు కదా, ఆ దేవుడు ఎలాంటి దేవుడు అంటే మర్మమును బయలుపరిచే దేవుడయ్యా. నువ్వు మర్మాన్ని బయలుపరచడానికి సమర్థుడు అయితివే. నీ దేవుడు ఎలాంటి వాడు అంటే దేవతలకు దేవుడు, హల్లెలూయా, రాజులకు ప్రభువును మర్మములను బయలుపరచువాడునై ఉన్నాడు అని దానియేలుకు చెప్పాడు. అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములిచ్చి అతని బబులోను సంస్థానం అంతటి మీద అధిపతినిగా, బబులోనులో జ్ఞానులందరిలో ప్రధానినిగా నియమించెను. 49వ వచనం. అంతటా దానియేలు రాజునొద్ద మనవి చేసుకొనగా రాజు షద్రక్, మేషక్, అబేద్నెగోయను వారిని బబులోను సంస్థానము మీద విచారణకర్తలుగా నియమించెను. అయితే దానియేలు రాజు సన్నిధిని ఉండెను. హల్లెలూయా. ఈయనెవరో తెలుసా? కలల భావాన్ని, దర్శన భావాన్ని బయలుపరిచే దేవుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అని దేవుని ఎరగనటువంటి ఒక అన్యుడైన నెబుకద్నెజరు, బబులోను రాజైన నెబుకద్నెజరు నోట్లో నుంచి ఆయన ఎలాంటి దేవుడు తెలుసా? నీ దేవుడు ఎలాంటి దేవుడు? దేవతలకు దేవుడు, రాజులకు రాజు, రాజులకు ప్రభువును మర్మములను బయలుపరచువాడు. నీ దేవుడు మామూలు దేవుడు కాదు. నీ దేవుడు సామాన్యుడు కాదు. నీ దేవుడు మామూలు వ్యక్తి కాదు. మర్మములను బయలుపరిచే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు. హల్లెలూయా. ఈరోజు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, ఆయన ప్రభుత్వం కింద మనం జీవించడానికి, ఆయన ప్రభుత్వం క్రింద మనం ఉండడానికి, ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనసుతో బ్రతకటానికి కృపగల దేవుడు, దయగల దేవుడు మనందరికీ సహాయం చేయును గాక. దయచేసి అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. క్రీస్తు యొక్క నాయకత్వాన్ని గురించి ఈరోజు మనం విన్నాం. క్రీస్తు యొక్క నాయకత్వం ఎలాంటిది అంటే హీఈస్ లార్డ్ ఓవర్ ఆల్ హ్యుమానిటీ. సమస్త మనుష్య జాతి మీద ఆయన ప్రభువుగా ఉన్నాడు. లార్డ్ ఓవర్ ఆల్ క్రియేషన్, లార్డ్ ఓవర్ లివింగ్ అండ్ డెడ్. సో హీ ఈస్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్. ఆయనే రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, దర్శనాలు బయలుపరిచే దేవుడు, మర్మములను బయలుపరిచే దేవుడు, అన్యుల నోటిలో రాజులకు రాజు, దేవతలకు దేవుడు అని మాట్లాడించగలిగిన గొప్ప దేవుడు, నా దేవుడు, మన దేవుడు. ఆయన సన్నిధిలో, ఆయన ఆధిపత్యం క్రింద, అధికారం క్రింద మనం బ్రతకడానికి కృపగల దేవుడు మనకు సహాయం చేసేటట్టుగా మనం ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, ప్రేమ కలిగిన గొప్ప తండ్రి, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామమును బట్టి నీ కృతజ్ఞతలు, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపిస్తున్నాం. నీ నాయకత్వం క్రింద మేము బ్రతకడానికి సహాయం చేయమని ఈరోజు ఈ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడి దానియేలును వాడుకుని అన్యుడైనటువంటి నెబుకద్నెజరు నోట నీవే దేవతలకు దేవుడు అని, రాజులకు రాజువని పలికించిన గొప్ప దేవ, నీకు స్తోత్రం చెల్లిస్తున్నా. ఈరోజు మేమందరం కూడా మా దేవుడువైన నీవు గొప్ప దేవుడు అని నిన్ను మహిమపరచడానికి, మా జీవితంలో గొప్ప కార్యాలు చేయిస్తూ ఉన్నందుకు, చేయబోతున్నందుకు వందనాలు దేవా. నీకు స్తోత్రం. ప్రతి ఆదివారం జరిగే ఆరాధనలు మీ చేతిలో పెడుతున్నాను. మీ సహాయం దయచేయండి. చిన్నపిల్లల మధ్యలో జరిగే ఆరాధనలు కూడా మీ చేతిలో పెడుతున్నాను. సహాయం చేయండి. ప్రేమాపూర్ణుడు టీవీ కార్యక్రమం ఆరాధన టీవీలో ప్రతి సోమవారం సాయంత్రం 7 గంటలకు ప్రసారం చేయబడుతుండగా ఆ కార్యక్రమం కొరకు స్పాన్సర్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాను. సహాయం చేయండి. అలాగే మా ప్రభువా, నేను దీని కొరకు ప్రార్థిస్తూ ప్రయాసపడుతున్న ప్రతి బిడ్డను దీవించండి. ప్రార్థనా పోరాటం ప్రతి ఇంటికి, ప్రతి స్థలానికి చేరడానికి సహాయపడండి తండ్రి. దీని ద్వారా అనేక మంది దీవించబడ్డానికి కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. నీ ప్రత్యేకమైనటువంటి కృప, నీ సహాయం, నీ ఆశీర్వాదం
నీ బిడ్డలమైనటువంటి మాకు మెండుక దయచేయమని, బలహీనలు బలపరచమని, ప్రతి కుటుంబాన్ని దీవించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసం చెరువన మనకును సకల లోకములను పరిశుద్ధులకు సదా దేవుని కృపతోడై నడిపించును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించును గాక. రేపటి దినమందు మరొక కొత్త అంశాన్ని గురించి దేవుని యొక్క వాక్యాన్ని మనం ప్రారంభించబోతున్నాం, ధ్యానించబోతున్నాం. దయచేసి అందరూ కూడా జాయిన్ అవ్వండి. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు దీవించును గాక. ఆమేన్.